పోలు రాజా నీకు లగ్గం ఒక్కటైంది తమ్మి నాగవెల్లి నడవలేదురా చిలుక గోరెంకల్ లెక్క మాలు మీద మల్లె పూల బంతులు ఆడుకోనని చెప్పి ఎప్పుడు వెళ్ళిపోయిండ్రో అట్లా ఒక్క రోజు కలిసి రోజు పాలపూల సౌల మీద తలకాయ మీదకి పెట్టి ఆవుల పంచకాలు లాగ తాగుతున్నాయి, లాగల పంచకాలు ఆవులు తాగుతున్నాయి. అంబా తలకాయ మీదకి పెట్టి అంబా అంబాను వర్రుతున్నాయి ఆట ఆవుల మందా. నా పోరు రాజు ఆవుల మందను చూడంగానే అమ్మో అమ్మో గుండెలు గోగలు అనరా
మాకు మందలక్ష్మి మందతోనే మా కుటుంబం అంటే మా పిల్లలు మా పెద్దలు ఎందరో బతికిండ్రు. మంద మరణం అయిపోతే మాకేమన్నా ఉంటదా? మరి ఎట్లా ఇక నేనేమి చెయ్యాలే? నేను మందను కాపాడుకున్నోన్ని కావాలనా అని ఆ పిల్లగాడు పోలు రాజుకి ఏమంట బుద్ధి పుట్టే నెల్లూరు పట్టణం లోపల నెలకు 3 కుంభధార వర్షాలు కురుస్తున్నాయట. పచ్చని పురుంటదాట. ఈ మందను కొట్టుకొని నెల్లూరు భూములకు మన్నం పోతానన్నాడు ఆ పోలు రాజు. మనిషి బ్రతుకుంటే నాకు లగ్గం ఒక్కటైంది, నాగవేలు నడవలేదు గాని. మనిషి బ్రతుకుంటే 40 ఏళ్ళకైనా నాగవేలు చేసుకోవచ్చు అని. ఆగో నేను ఇప్పుడే శ్రీదేవి పేటకి వెళ్ళిపోయి నేను మన్యం పోతానంటే ఆ పిల్లకి ఏమన్నా తెలుస్తుందా? నా 7 ఏళ్ల పిల్లను అక్కడనే వదిలిపెట్టి అటువంటి ఒక మరి ఆ పిల్లను అక్కడనే 7 స్థల మా లోపల వదిలిపెట్టి అన్నగాళ్ళ పేటకి పోతానా అని అన్న పెద్దరాజు పేటకి వచ్చిండు. ఆవుల పంచకాలు లేగలు తాగుతున్నాయి, లేగల పంచకాలు ఆవులు తాగుతున్నాయన్నా. వాళ్ళ పూల సౌళ్ళ మీద తలకాయలు విరిగి పెట్టి అంబా అంబా నడుతున్నాయి. ఇక మంద మరణం అయితే అన్నా మన వల్ల బతకలేమే పెద్దరాజా. మంద మరణం అయితే మనకు బ్రతుకు లేదు. మంద లక్ష్మి మనకు మందతోనే మనతోనే మన ఆవుల మంద అన్నా. నేను మాత్రం ఇప్పుడే నెల్లూరు భూములల్లో నెలకు 3 కుంభధార వర్షాలు కురుస్తున్నాయట. పచ్చని పురున్నదాట. మన ఆవుల మందనన్నా అన్నయ్యో ఇక మందాను కొట్టుకొని పెద్దిరాజా. నేను మందాను కొట్టుకొని పెద్దిరాజా. నేను నెల్లూరు భూములల్లా పెద్దిరాజా. నేను మన్నాలు పోతానన్నా అన్నయ్యో. నేను సెలవు పెట్టే పెద్దిరాజా. తమ్ముడా పోరు రాజా పోరు రాజా. ఒక్కటాయ తమ్మి నా తమ్ముడా. ఒక్కటాయ తమ్మి నా తమ్ముడా. జరగలేదు నా తమ్ముడా. వాళ్ళకు పారాని ఉండే నా తమ్ముడా. వాళ్ళకు పారాని ఉన్నది, చేతికి కంకణాలు ఉన్నాయి, చేతికి బాధ్యంగా ఉన్నదిరా. ఎవరు నీకు బుద్ధి చెప్పే, ఎవరు నీకు జ్ఞానం చెప్పే తమ్మి. పర ఇంటి పిల్లల్ని ఎందుగా నీకు లగ్గం చేసినాము రా. తెల్లవంతా నాకు వెళ్ళున్నదిరా. మాకు తెలియకుండా నీకు తెలియాలి, నీకు తెలియకుండా మాకన్నా తెలియదు అంటారు. ఇవాళ రేపు లోకం లోపల మంచి జరుగుతారేమో మంచి అంటారు, చెడు జరిగితే పెండవాగిందా మొగడాగిందో అంటారు. పిల్లలు తాగుడేనా మొగడు తాగుడేనా ఎక్కడ ఆగుతాయి సంసారం అని అట్లా అంటారు. తాగుతానేమో తాగుపోతోడు అంటారు, లోకం తిరుగుతే తిరుగుపోతోడు అంటారు, ఒరుగుతే ఒరుగుపోతోడు అంటారు. తాగపోతే వాడు పీల్చులంజ కొడుకు తాడేమో తాగుతాడు, ఎవరికి తాగిస్తాడు అని అట్లా అంటారు. నాకు 4 రెక్కలు అటువంటి భూమి వేసి కష్టం చేసుకుంటే అబ్బో దానికంది ఆగో పిల్లం చేసుడేనా మొగడు కథ ఓడేనా బొచ్చరు బలం పడతారు అంటారు. దాని రెక్కలకు రేక్కలు కొట్ట. మాకే దేవుళ్ళు మాకే భూతాలు మాకే మంత్రాలు చేసిండ్రు అంటారు.
కప్పుడ